కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విశాఖ గురుద్వారా జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు. నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కూటమి ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించకపోగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 పథకాలను విస్మరించారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు పెన్షన్ వంటి పథకాలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడులకు దిగుతుందని ఆరోపించారు. ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన చూస్తే ఏ విధంగా ఉందంటే, పాతకాలంలో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడని. ఎందుకైనా ఆడలేకపోయావంటే మధ్యలో కొట్టేవాడు సరిగా కొట్టలేదు, అందువల్ల నేను ఆడలేకపోయాను అన్నాడట. ఆ విధంగా ఉంది ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి పాలన అని చెప్పడానికి మేము చాలా చింతిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు, కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ప్రజలు నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకొని గాలికి ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈ రోజు ప్రజలకి, ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అమ్మఒడికి ఏదో పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, దాన్ని వేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. రైతులకి భరోసా అన్నారు, సుమారు 40,000 వేయాల్సిన 2 ఏళ్లలో వేయాల్సినటువంటి అమౌంట్ 8,000 మాత్రమే రైతులకి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్రాన్ని ఎడు తీసుకువెళ్తారు. అనేకమైన హామీలు ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి గ్యాస్ కొట్టారు. మరి ఈ రోజు ఆ 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా చెట్టెక్కేసింది. 8 నెలల వాయిదాలు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు పూర్తిగాను. అంటే ఇవన్నీ చూసి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? పేదలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయకుండా సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు, ఏ ఒక్కటి కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. మేము ఒకటే ఈ రోజు ప్రజల తరపున, పేద ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున మేము చెప్తున్నది ఒకటే, పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము. మీకు చేత కాకపోతే గద్దె దిగండి, పరిపాలన మాకు అప్పచెప్పండి, మేము అన్ని సరిదిద్దుతాం. అంతేగాని ఈ విధంగా ప్రజలకి, పేదలకి, విద్యార్థులకి, రైతులకి, మహిళలకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి మేము గట్టిగా చెప్తూ, మీకు చేత కాకపోతే మీరు పక్కు తప్పుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిపాలన చేసి చూపిస్తారు. పైగా మీరు ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా మీరు మీ సొంత పేపర్లో, మీ ఎల్లో మీడియాలో రాయిస్తున్నారు. అంటే ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అవసరం లేదు అన్నట్టుగా రాయిస్తా ఉన్నారు. అంటే మరి దేనికి మీరు ఆ మాట ఇచ్చారు? ఈ రోజు అధికారంలోకి వచ్చి 19 నెలలు అయిన తర్వాత సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. వారం కూడా అప్పులు చేస్తా ఉన్నారు. ఆ సొమ్ము అంతా ఎటు వెళ్తోంది? ఎవరి జోబుల్లోకి వెళ్తోంది? ఎవరికి మీరు చేసిన న్యాయం ఉంది? ఏదీ లేదని చెప్పి ఈ రోజు ప్రజల తరఫున మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. మేము చూస్తూ ఊరుకోము. మీరు చేత కాకపోతే మీరు తప్పుకొని మేము చేసి చూపిస్తాం, అంతే తప్ప ఇలాగా అబద్దాలు చెప్పి రాజకీయం చేయాలని చూస్తే మాత్రం మేము ప్రజల తరఫున మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.